హాయ్ అండి, వెల్కమ్ టు సంధ్య కిచెన్. ఇవాళ వచ్చేసి కోడిగుడ్డు కారం చేస్తున్నానండి. ఈ కోడిగుడ్డు కారం మనకి వేడి వేడి అన్నంలోకి చాలా బాగుంటుంది. ఈ కోడిగుడ్డు కారం కూడా మనకి చేసిన రోజు కాకుండా రెండో రోజు తింటే ఇంకా బాగుంటుంది. అయితే నేను ఒక మిక్సీ జార్ తీసుకుంటున్నాను. ఒక 10 చిన్న ఉల్లిపాయ రెబ్బలు, ఒక పెద్ద సైజు ఉల్లిపాయ చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందులోకి వేసుకున్నాం. మిక్సీ జార్లోకి వేసుకొని 3 స్పూన్ల దాకా కారం వేసుకున్నాము. కారం వేసుకొని ఒక అర స్పూను వేయించిన జీలకర్ర పొడి వేసుకున్నాము. రుచికి తగ్గట్టు ఉప్పు వేసుకున్నాము. ఉప్పు వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా ఈ విధంగా అయితే మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ పట్టేసుకున్నాము కదా, ఇదైతే పక్కన పెట్టేసుకున్నాము. ఇది పక్కన పెట్టేసుకొని గ్యాస్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకుందాము. కళాయి పెట్టుకున్న తర్వాత ఇందులోకి 2 గరిటెల దాకా ఆయిల్ అనేది వేసుకుందాము. ఆయిల్ బాగా వేడైన తర్వాత 3 గుడ్లను ఇందులోకి వేసుకొని కదిలించకుండా ఈ విధంగా సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి. ఈ విధంగా ఉడికిన తర్వాత ఇప్పుడు ఇదంతా కలుపుకోవాలి, లేదా అడుగు మాడిపోతుంది. సిమ్లో పెట్టి ఉడికించుకున్న తర్వాత ఆ తర్వాత కొంచెం ఉడికిన తర్వాత కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనకి కావాలనుకుంటే పోపు దినుసులు వేసుకోవచ్చండి. అవసరం లేదు, అంత నచ్చవు అనుకుంటే మాత్రం వేసుకోవాల్సిన అవసరం. నేనైతే బాగుంటాయి, పంటికి తగులుతా బాగుంటాయి అనేసి 2 స్పూన్ల దాకా పచ్చిశనగపప్పు, ఆవాలు, మినప్పప్పు కూడా వేసి ఒక పక్కన వేసుకొని వేయించుతున్నాను. ఇవి ఒక పక్కన వేగుతాయి, అవి ఒక పక్కన వేగుతాయి. ఇవి కాస్త మంచి కలర్ వచ్చేలాగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఉల్లిపాయలు, ఒక సగం ఉల్లిపాయ వేసుకున్నాము. వేసుకొని 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి. మధ్య మధ్యలో ఈ గుడ్డు కూడా కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇవన్నీ సిమ్లో పెట్టి వేయించుకుంటే బాగా వేగుతాయి. ఈ విధంగా వేగిపోయింది కదా, ఇప్పుడు ఇందులోకి ఇదంతా ఉల్లిపాయలు, ఈ గుడ్డు అంతా బాగా వేయించుకున్నాము. ఈ విధంగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మిక్సీ పట్టుకున్న కారం ఉంది కదా, ఇది ఇందులోకి వేసుకొని బాగా సిమ్లో పెట్టి కనీసం ఒక 5 నిమిషాల దాకా బాగా వేయించుకున్నామంటే చక్కగా నిలవ ఉంటుందండి. వారం 10 రోజుల పాటు నిలవ ఉంటుంది. ఇదంతా చక్కగా కలిసిపోయేలాగా బాగా కలుపుకుందాము. నిదానంగా సిమ్లో పెట్టి వేయించుకున్నామంటే నిలవ ఉండిపోతుంది బాగా. ఇది వేడి వేడి అన్నంలోకి చాలా బాగుంటుందండి. పైగా చేసిన రోజు కన్నా రెండో రోజు తింటే ఇంకా బాగుంటుంది. చేసి పెట్టుకోండి, కూరలతో పాటు కూడా ఇది చక్కగా తినేయచ్చు, అంత బాగుంటుంది. ఇదంతా కలిసిపోయేలాగా కలుపుకొని బాగా వేయించుకుందాము. అయితే ఫ్రెండ్స్, నేను చేసే వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. చూసారు కదా, ఈ విధంగా బాగా వేయించుకుందాము. చూసారండి, ఈ విధంగా బాగా వేగిపోయింది కదా. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకున్నామంటే కోడిగుడ్డు కారం వేడి వేడి అన్నంలోకి ట్రై చేయండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకుందాం. అంతేనండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి.